సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ పై మంత్రి సబితా చేసిన వ్యాఖ్యలపై కార్పొరేటర్ స్పందించారు. సరూర్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆకుల శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. రాబోయే ఎలక్షన్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పాలని కార్పొరేటర్ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాలలో ఏం చేస్తుందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సరూర్ నగర్ డివిజన్ లో ఉన్న సమస్యలపై మంత్రిని కలవడానికి సిద్ధంగా ఉన్నారని, వెంటనే ₹1 కోటి మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న మహేశ్వర నియోజకవర్గంలోని మన సరూర్ నగర్లో భగత్ సింగ్ నగర్లో ఒక 4 బీజేపీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పానని అన్నారు. మంత్రి గారు వాళ్ళు బీజేపీ వాళ్ళ కాదా, వాళ్ళకి బీజేపీలో ఏదన్నా పోస్ట్ ఉందా లేదా ఏమైనా క్రియాశీలక ఏదన్నా వాళ్ళు పని చేస్తున్నారా, ఆ విషయం మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీరు ఒక డ్రామా క్వీన్. ఎందుకంటే కేసీఆర్ చేస్తున్న తప్పులు, రాష్ట్రం ఎలా పోతుంది, అసలు కేసీఆర్ ఎంత మోసం చేస్తున్నారు అవన్నీ చెప్పకుండా కేవలం కల్వకుంట్ల భజన మాత్రమే మీరు చేస్తున్నారు. ఫోటోల గురించి మాట్లాడారు. ఢిల్లీకి వెళ్ళి ఫొటోస్ దిగుతారు అని అన్నారు. అసలు సబితమ్మ, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చేదే శంకుస్థాపనల దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి, ఫోటోలు దిగడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి, సోషల్ మీడియా అని అన్నారు. సబితమ్మ, యు ఆర్ అన్ యాంటిక్వేటెడ్ పర్సన్. మీరు అప్డేట్ కావాలి. మేము జనరేషన్ జీలో ఉన్నాము కాబట్టి జనరేషన్ ఆల్ఫా ప్రకారంగా టెక్నాలజీని వాడుతున్నాము, సోషల్ మీడియాని వాడుతున్నాము. సరూర్ నగర్లోని డివిజన్ సమస్యల గురించి మీరు అడిగారు. సబితమ్మ, సరూర్ నగర్ డివిజన్లో 2 సంవత్సరాల నుంచి తిరిగి ప్రతి ఒక్క కార్నర్లో ఏ సమస్య ఉందో వాటి కోసం శాంక్షన్స్ జరగాలి అని చెప్పి జెడ్సీ గారిని, డీసీని, మేయర్ని, కమిషనర్ని, మీరుతో సహా, కలెక్టర్తో సహా ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను.